హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూడబోయేది మన కాకినాడ వాళ్ళు రీసెంట్గా కూకట్పల్లిని ఫుడ్ స్టాల్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఆల్రెడీ తమ్ములని చూసే ఉంటారు. వీళ్ళకి తెల్లాపూర్లో పెద్ద రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడ నాన్ వెజ్ లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంతకీ వీళ్ళు నాన్ వెజ్ కోసం చికెన్ ఎక్కడి నుంచి తెస్తారనుకుంటున్నారా? వీళ్ళు కంట్రీ చికెన్ నుంచి కడక్నాథ్ కోళ్ళని తీసుకొచ్చి చికెన్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తారంట. గోదావరిలో రుచుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, టేస్ట్ లో తగ్గేదిలే అన్నట్టు ఉంటారు. అసలు వీళ్ళ రెస్టారెంట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, వాటి ప్రైజెస్ ఎంత, అంతేకాకుండా వీళ్ళ కుకింగ్ ఎలా చేస్తారనేది కంప్లీట్ వీడియో తీసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 500 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. హాయ్ బ్రో, మీ పేరు? మీ దగ్గర మీల్స్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తారా? వైట్ రైస్ ఆల్రెడీ ఒక గిన్నె అయిపోయిందా? జస్ట్ ఇప్పుడే పెట్టారా? ఓకే. నెక్స్ట్ వెజ్ లో బెండకాయ కర్రీ. ఓకే. పప్పు. ఓకే. నెక్స్ట్ అండ్ సాంబార్. ఓకే. నెక్స్ట్ పెరుగు. ఓకే. దాంట్లో చికెన్ కర్రీ. ఓకే. ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయి బ్రో? పాపడా. ఓకే. రోటి పచ్చడి కూడా ఉందా? ఉంది. ఓకే. అన్ని నెయ్యి, సాంబార్ నెయ్యితో వాడతాము ఫ్లేవర్ కోసం. సాంబార్ తాలింపు నెయ్యితో పెడతారా? ఓకే. పప్పు కూడా నెయ్యితోనే తాలింపు పెడతారా? ఓకే. ఐటమ్స్ రేట్ ఎంత బ్రో? వెజ్లో 80 రూపీస్. వెజ్ అయితే 80 రూపీస్. నాన్ వెజ్ అయితే చికెన్ రైస్ ఏమో 100. చికెన్తో పాటు రైస్ ఇస్తారు 100 రూపీస్. ఓన్లీ చికెన్ ఒకటే ఉందా మీ దగ్గర? ప్రజెంట్ చికెన్ ఒకటి పెట్టాము, కొత్తగా కదా. ఓకే. రీసెంట్గా స్టార్ట్ చేశారు బిజినెస్. ఎన్నాళ్ళైంది బ్రో ఇది పెట్టి? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయింది. ఇంకా ఫ్యూచర్లో ఏమేమి పెడతారు నాన్ వెజ్లో? నాన్ వెజ్ అన్నీ పెడతాం. బోటి, తలకాయ కూర, ఇట్లా ఇంకా పెంచుతాం కస్టమర్స్ బట్టి. ఓకే. ప్రస్తుతానికి అయితే చికెన్ ఒకటే ఉంది, అది కూడా 100 రూపీస్ వెజ్ రైస్తో పాటు. అవును. బిర్యానీ అయితే ఏమి లేవా? బిర్యానీ స్టార్ట్ చేస్తారు. ఇది అడ్రస్ ఎక్కడ బ్రో? ఇక్కడ వివేకానంద కాలనీ, రాజారాణి రెస్టారెంట్. వివేకానంద కాలనీ, రాజారాణి రెస్టారెంట్ పక్కన. ఇక్కడ రామ్దేవ్ హాస్పిటల్ ఉంది కదా, రామ్దేవ్ హాస్పిటల్కి ఆపోజిట్లోనా? ఓకే. పిల్లర్ 774. పిల్లర్ నెంబర్ 773 దగ్గర రామ్దేవ్ హాస్పిటల్ ఆపోజిట్లో. ఓకే. ప్రాపర్ ఏమో అన్నవాళ్ళది వైజాగ్. ఇక్కడ క్యాంటీన్ ఉంది మాది. ఇట్లనే ఒక 4 ఉన్నాయి మాకు. మీకు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రో? 2 ఉన్నాయి. రోడ్ నెంబర్ 4లో ఒకటి ఉంది. తెల్లాపూర్లో 2 ఉన్నాయి. తెల్లాపూర్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి. రోడ్ నెంబర్ 4లో హౌసింగ్ బోర్డులో ఒకటి ఉంది. హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 4లో ఒకటి ఉందా? ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి. ఇది రీసెంట్ స్టార్ట్ చేసి. అవి కూడా స్టాల్స్ అయినా రెస్టారెంట్? స్టాల్స్, రెస్టారెంట్. టైమింగ్స్ ఏంటి? ఇది 12 to 4. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు ఉంటారు. అక్కడ వేరే స్టాల్స్ దగ్గర సేమ్ టైమింగ్స్. ఓకే. మామూలుగా ఏం ఆయిల్ వాడతారు మీరు? మేము ఫ్రీడమ్తో పాటు గీ కూడా వాడతారు తాలింపుల్లో. గీ వాడతారు. ఫుడ్ కలర్స్ ఏం వాడరు? అదేం వాడరు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి హాట్ బాక్స్ టైప్ మామూలు స్టీల్ హాట్ బాక్స్ ఇవి బయట రోడ్ మీద అమ్మేటప్పుడు స్టీల్ వే వాడతారు. ఓకే. 400 ఆ రేంజ్ లో ఉంటాయి. బట్ ఇది ఒక్కొక్కటి 5000 అనమాట. ఈచ్ వన్ 5000. క్యాటరింగ్ యూజ్ చేసేది ఇవి. ఇందులో 10 హీట్ గానే ఉంటుంది. సో మీరు క్లాక్ వండితే ఈవినింగ్ 5కి వచ్చినా సరే హీట్ గానే ఉంటుంది. ఫుడ్ అనేది హీట్ గానే ఉంటుంది. ఓకే. రెండు ఇది పెట్టింది ఏంటంటే ఇది పెట్టడానికి మార్కెట్. సో మీరు అని అడిగితే మేము ఇప్పుడు 120 అని చెప్పాం అనుకోండి, వెళ్ళిపోతాం. టేస్ట్ చూడకుండా వెళ్ళిపోతాం. సో ఫస్ట్ టేస్ట్ తెలియాలని పెట్టాము. యాక్చువల్ గా మేము క్యాటరింగ్ సర్వీసెస్. ఓకే. 200 మీల్ అనమాట. కొంచెం టేస్ట్ తెలిసిన తర్వాత పెంచినా పర్లేదు, కానీ ముందే పెంచి అసలు ఎవరు తినడానికి రారు కదా. అవునవును. అందుకని అట్లా రేటు తగ్గించాలి తప్ప క్వాలిటీ అయితే మాత్రం 200 రూపీస్ వర్త్ ఉంటుంది అనమాట. ఓకే. అందుకని హాట్ బాక్స్ లో బిల్ ప్యాక్ లో పెట్టి చేయడం అంత తగ్గించి పెట్టరు. ఓకే. ఈ మంత్ స్టార్ట్ చేసాం. మీరు తిన్నారు కదా ఇందాక, మొత్తం అంతా క్యాటరింగ్ బాగుంది. ఫుడ్ అయితే బాగుంది బ్రో. వాటర్ ఎక్కువ వేసేసి కర్రీ అలా ఏం ఉండదు. సేమ్ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. టేస్ట్ కూడా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా ఉంది. పెళ్లి భోజనం ఫీలింగ్ వస్తుంది. అవును. రెగ్యులర్ క్యాటరింగ్ ప్లస్ గీ కూడా వాడతారంట కదా? అవునా. గీ కూడా అది మామూలు గీ కాదు. మామూలు ఇక్కడ కుకట్పల్లిలో ఒక దగ్గర వాళ్ళు మన ముందే వెన్న కాచేసి గీ ఇస్తారు. సో అది 950 రూపీస్ అనమాట నెయ్యి. సో దాన్ని 100 గ్రామ్స్ సాంబార్లో వేయమని చెప్పి
చెప్పాం. ప్లస్ పప్పులో కూడా వాడతారంట కదా ఆ పప్పులో కూడా తాలింపుకి, ఎందుకంటే ఆ నెయ్యి కొంచెం వేసిన టేస్ట్ వస్తుంది. అవును, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. 200 కూడా దొరుకుతుంది, కానీ అది ఎంత వేసినా కూడా అందులో కంపెనీ అందులో వెన్న తీసి చేస్తాం. అయితే ఇవన్నీ ఎందుకు అంత కాస్ట్లీగా, కొంచెం క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తున్నాము. అది కూడా ప్రైస్ ఎక్కువ మంది ప్రమోట్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాం. మీకు ఏపీలో కూడా ఉన్నాయి బ్రో బ్రాంచెస్? ఏపీలో ఇంకా స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇది మన తెలంగాణలో ఆంధ్ర ఫుడ్ అనేది వెజ్లో బాగుంటుంది, తెలంగాణలో నాన్ వెజ్ బాగుంటుంది అంటే. అవును. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది అమలాపురంలో చేసాయన అనమాట. ఆయన ఆంధ్ర, మేము మామూలుగా మా కిచెన్లో ఒక ఏడు వచ్చి, బట్ అమలాపురం అయిన ఆంధ్ర అయినా బాగా చేసాడని పెట్టుకున్నాం. ఆంధ్ర వల్ల కొంచెం ఫుడ్ వెజ్ దాంట్లో బాగా చేయగలుగుతారు. నాన్ వెజ్ అయితే తెలంగాణ వాళ్ళు బాగా చికెన్ కర్రీ అవన్నీ వాళ్ళు చేస్తారు. నాన్ వెజ్ అయితే చేస్తారు. ఓకే. సో మెయిన్ క్యాటరింగ్ కి సపోర్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చే వాళ్ళకి చాలా మందికి విజిటింగ్ కార్డ్ ఇస్తాం, క్యాటరింగ్ సర్వీసెస్ కూడా. ఓకే. అది ప్రమోట్ చేయడానికి. సో ఏంటంటే వెళ్తుందన్నా ఇంకోటి క్వాలిటీ తెలుస్తుంది జనాలకి ఎక్కువ. ఇక్కడ ఏంటంటే మీరు 5 o'clock వచ్చి తిన్నా కూడా ఇదే హీట్ ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. మళ్ళీ ముందు రోజు వెయిట్ చేసి ఇచ్చేయాలి. అట్లాంటి మినిమం ఎంతమంది వస్తారు బ్రో ఇక్కడికి పెర్ డేకి? వస్తారు మధ్యాహ్నం ఒక 140-150 మెంబర్స్ వస్తారు. బట్ నైట్ టైం పెట్టమని అడుగుతున్నారు. ఓన్లీ ఈవినింగ్ వరకే ఉంటారు. నైట్ టైం ఆలోచిస్తున్నాం, ఎందుకంటే నైట్ టైం ఎక్కువ ఫుడ్ రైస్ ఎక్కువ అందరు తిన్నారు కదా. అవును. సో ఈవినింగ్ పూట వేరే పుల్కా కానీ టిఫిన్ సెక్షన్ టైపు చేద్దాం అని చెప్పి ప్లాన్ చేద్దాం. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.